హాయ్ ఆల్. రివ్యూ ఆఫ్ రివాల్వర్ రీటా. స్టోరీ విషయానికి వస్తే అజయ్ ఘోష్ వాళ్ళ అన్నయ్యని సునీల్ వాళ్ళ నాన్న చంపేస్తాడు. అండ్ ఆ రివెంజ్ని అజయ్ ఘోష్ తీర్చుకోవాలని ఒక గ్యాంగ్ని అసైన్ చేస్తాడు. ఆ గ్యాంగ్ సునీల్ వాళ్ళ నాన్నని ఎలా ప్లాన్ చేసి చంపాలనుకుంటారు, అండ్ ఈ ప్రాసెస్లో కీర్తి సురేష్ వాళ్ళ ఫ్యామిలీ ఎలా లాకౌట్ అయిపోతారు అనేదే స్టోరీ లైన్. నాకైతే అంతేం నచ్చలేదు. ఇలాంటి టైప్ ఆఫ్ డార్క్ హ్యూమర్ స్టోరీస్ ఇంతకుముందు చాలానే చూసాం, అండ్ స్టోరీ ప్లాట్ ఏమంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. అదే సేమ్ రివెంజ్, సస్పెన్స్ వచ్చే సీన్స్ కూడా ఏమంత పెద్దగా లేవు. నేనైతే డిసప్పాయింట్ అయ్యా. కామెడీ కూడా అక్కడక్కడ వర్కౌట్ అయింది అంతే. యాక్టింగ్ వైజ్గా చూస్తే కీర్తి సురేష్ పర్లేదు, డీసెంట్గా చేసింది. అండ్ సునీల్ కూడా అంత పెద్ద క్యారెక్టర్ ఏం కాదు. మిగతా క్యారెక్టర్స్ పర్లే, అక్కడక్కడే హ్యూమర్ క్రియేట్ చేస్తాయి. డైరెక్షన్ వైజ్గా చెప్పాలంటే అవుట్డేటెడ్ అండ్ రొటీన్ స్టోరీని ప్రజెంట్ చేశారు. ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా అస్సలు ఇంట్రెస్టింగ్గా అనిపించదు. ఓవరాల్గా చెప్పాలంటే ఈ మూవీ నాకైతే నచ్చలేదు. డార్క్ హ్యూమర్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళు వన్ టైం చూడొచ్చు టైం పాస్కి. మరి మీరు ఈ మూవీ చూసారా? మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని మూవీ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక రివ్యూ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.